మీరు ఎఫ్డి పెట్టారా? ఎఫ్డి పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఎఫ్డి పెడితే అక్కడ మీరు సంపాదించే వడ్డీ పైన ట్యాక్స్ కట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు ఎఫ్డి పెట్టి లక్షల్లో వడ్డీ సంపాదించినా కూడా లీగల్గా మీరు ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ₹1 కూడా టీడీఎస్ కట్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 2026 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యాయి. ఎంతో మందికి కొత్త రూల్స్ తెలీదు, దాంట్లో ఉండే ఆప్షన్స్ తెలీదు. పాత రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందుకే ట్యాక్స్, టీడీఎస్ ఇవి కట్ అవుతూ ఉన్నాయి. అంతేకాదండి, కొత్త రూల్స్ ఎలా అయితే కొన్ని ఆప్షన్స్ని ఇస్తుందో అంతే స్ట్రిక్ట్గా ఫైన్స్ కూడా వేస్తుంది. అదేంటంటే ఎఫ్డి పెట్టడంలో ఒక రూల్ ఉంది. ఆ రూల్ని మీరు వయోలేట్ చేశారనుకోండి 20% వరకు టీడీఎస్ కట్ అవ్వచ్చు. ఆ రూల్స్ ఏంటి, లీగల్గా ఉండే ఆప్షన్స్ ఏంటి, కొత్త రూల్స్లో ఉండే చేంజెస్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మొదటిది న్యూ సేఫ్టీ లిమిట్స్. అంటే కొత్త రూల్ పరంగా చూసుకున్నట్లయితే టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ గురించి ఉన్న రూల్స్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది? మీరు ఎఫ్డి పెట్టారు, ఎఫ్డి 2 సంవత్సరాలకు పెట్టారనుకోండి. 2 సంవత్సరాల తర్వాత మీరు విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంతైతే రిటర్న్స్ రావాలో దాంట్లో 10%, 20% కట్ చేసుకుని బ్యాంక్ మీకు మిగతా అమౌంట్ని ఇస్తుంది. ఎందుకు కట్ చేసుకున్నారు? ట్యాక్స్ని సోర్స్లోనే డిడక్ట్ చేశాము. మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకునేంత లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి, అక్కడ ప్రూఫ్లు సబ్మిట్ చేయండి. అప్పుడు ఈ 10%, 20% కట్ అయింది కదా, అది మీ అకౌంట్కి వస్తుంది అని చెబుతారు. సో ఈ టీడీఎస్ గురించి కొత్త రూల్స్ ఏం చెబుతుందంటే, మీరు జనరల్ సిటిజన్ అనుకోండి, మీ ఏజ్ 60 ఇయర్స్కి లోపల ఉంది, 40 ఇయర్స్, 35 ఇయర్స్ ఇలా మీ ఏజ్ ఉన్నట్లయితే 1 సంవత్సరంలో ₹50,000 వరకు ఇంట్రెస్ట్ ఇన్కమ్, వడ్డీ సంపాదన మీరు చేసుకున్నా కూడా ₹1 కూడా టీడీఎస్ కట్ అవ్వదు. అదే మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ మీది అయినట్లయితే ₹1,00,000 వరకు లిమిట్ ఉంది. టీడీఎస్ కట్ అవ్వకుండా ₹1,00,000 వరకు సంపాదన మీకు దొరుకుతుంది. ఈ రూలు ఇంట్రెస్ట్ ఇన్కమ్ గురించి మాత్రమే ఉన్నదండి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లిమిట్ కన్నా ఎక్కువ ఎంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ మీద మాత్రమే వడ్డీ కాదు, టోటల్ అమౌంట్లో 10%. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సీనియర్ సిటిజన్, ₹1,00,000 వరకు లిమిట్ ఉంది, టీడీఎస్ కట్ అవ్వకుండా మీకు అమౌంట్ రావాలి. మీకు 1,20,000 వచ్చింది, ఆ 10% టీడీఎస్ ఎక్స్ట్రా 20,000 ఉంది కదా, దానిపైన కాదు, టోటల్ 1,20,000 మీద 10% టీడీఎస్ కట్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రాజేష్ అనే ఒక వ్యక్తి, ఇతని ఏజ్ 40 ఇయర్స్ అండి. ఇతను పెట్టిన ఎఫ్డి వల్ల ఈ వ్యక్తికి ₹49,999 వడ్డీ సంపాదించుకున్నాడు. ఈ ఇన్కమ్ ₹50,000 లిమిట్ ఉంది కదా జనరల్ సిటిజన్స్కి, దానికన్నా తక్కువ ఉంది కాబట్టి టీడీఎస్ కట్ అవ్వదు. ఒకవేళ రాజేష్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ₹60,000 ఇన్కమ్ జనరేట్ అయ్యిందనుకోండి, 60,000లో 10% వరకు టీడీఎస్ కట్ అవుతుంది. అది కూడా మీరు పాన్ కార్డ్ సబ్మిట్ చేసినట్లయితే. పాన్ కార్డ్ ఇవ్వలేదనుకోండి, అలాంటప్పుడు 20% కట్ అవ్వచ్చు టీడీఎస్. ఇదే రాజేష్ ఎగ్జాంపుల్ అని చూసుకున్నట్లయితే, పాన్ కార్డ్ ఇచ్చాడనుకోండి, ₹60,000 వరకు ఇంట్రెస్ట్ సంపాదించాడనుకోండి, ఈ సిచ్యువేషన్లో ₹6,000 టీడీఎస్ కట్ అవుతుంది. అదే పాన్ కార్డ్ లేదనుకోండి, ₹12,000 వరకు టీడీఎస్ కట్ అవుతుంది. దీన్నే టీడీఎస్ ట్రాప్ అంటారు. కొంచెం ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే దీని నుంచి మీరు బయటపడవచ్చు. ఈ ప్రాబ్లంకి ఒక పరిష్కారం ఉంది, అదేంటంటే స్ప్లిట్ టెక్నిక్. ఏంటి స్ప్లిట్ టెక్నిక్? రూల్స్ పరంగా చూసుకున్నట్లయితే మీ దగ్గర ₹15,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఉంది. ఈ 15 lakhsని ఒకే బ్యాంకులో పెడితే మీకు వడ్డీ అన్నది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఆ ఎక్కువ వడ్డీ మీద టీడీఎస్ కట్ అవుతుంది. మీరు మళ్ళీ ఐటీఆర్ ఫైల్ చేసి ప్రూవ్ చేసి దాన్ని వెనక్కి పొందడానికి ట్రై చేయాలి. అలా చేయకుండా ఈ 15 lakhsని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. 5 లక్షల ఎఫ్డి ఒక బ్యాంక్ అకౌంట్లో, మిగతా 5 లక్షల ఎఫ్డి ఇంకో బ్యాంక్ అకౌంట్లో, ఇలా పెద్ద అమౌంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి వేరే వేరే బ్యాంకులో మీరు ఎఫ్డి పెట్టాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్డి పెట్టే బ్యాంకులు బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, బ్యాంక్ సి అనుకోండి. 3 బ్యాంకులో పెట్టిన ఎఫ్డి వల్ల మీకు 40,000 రూపాయల వరకు ప్రతి బ్యాంకులో వడ్డీ అనేది జనరేట్ అయింది. రూల్స్ ఏం చెబుతుంది? 50,000 రూపాయల వరకు ఇంట్రెస్ట్ జనరేట్ అయింది అనుకోండి, ఆ అమౌంట్ మీద టీడీఎస్ కట్ అవుతుంది. అదే వేరే బ్యాంకులో 40,000 వరకు రిటర్న్స్ వచ్చింది అనుకోండి, 3 బ్యాంకులు కదా, 40 × 3 అంటే 1,20,000 ఈ వ్యక్తికి 3 బ్యాంక్స్లో ఎఫ్డి పెట్టినందుకు వడ్డీ జనరేట్ అయింది. అయినా కూడా ₹1 కూడా టీడీఎస్ కట్ అవ్వదు. కానీ దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకే కంపెనీ యొక్క బ్యాంకు వేరే బ్రాంచులు అలా పెడితే ఈ రూల్ వర్క్ అవ్వదు. వేరే బ్యాంక్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కెనరా బ్యాంక్, వేరే బ్యాంకులో మీరు ఎఫ్డి పెట్టి ఉండాలి. ఒకే బ్యాంకులో 4 అకౌంట్లు వేరే బ్రాంచ్లో ఉన్నాయి అన్నట్లయితే, ఆ 4 బ్రాంచ్లో ఉన్న అకౌంట్లో ఎంతైతే ఎఫ్డి పెట్టారో వాటిపైన ఎంతైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అయిందో దాన్ని కన్సిడరేషన్కి తీసుకుంటారు. సో వేరే బ్యాంకులో ఎఫ్డి పెట్టినట్లయితే ఈ 50,000 లిమిట్ అన్నది ప్రతి బ్యాంక్కి వర్తిస్తుంది. దాని యొక్క లాభాన్ని మీరు పొందండి. టాపిక్లో ప్రొసీడ్ అయ్యే ముందు ఒక్క విషయం నేను గమనించాను. మన వ్యూవర్స్లో ఎక్కువ శాతం బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్ ట్యాక్స్, ఎఫ్డి ప్లానింగ్ అని. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు ఆ బిజినెస్లోనే స్టక్ అయింది. అది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెంటరీని ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు. ఏ లొకేషన్లో ఎంత స్టాక్ ఉంది క్లియర్ విజిబిలిటీ లేదు. మనకు తెలియకుండా డెడ్ స్టాక్స్ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. దీంతో పాటు పర్చేసింగ్ డెసిషన్ని ఎలాంటి రియల్ డాటా లేకుండా మనం తీసుకుంటూ ఉంటాం. అంతేకాదండి, మనం బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బు ఇన్వెంటరీ మీద లాక్డ్ అయి ఉంటుంది. వాళ్ళు బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ అవైలబుల్గా లేదు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒడు రియల్ డిఫరెన్స్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒడు ఇన్వెంటరీ సిస్టమ్ మీకు కంప్లీట్ కంట్రోల్ని తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎంత స్టాక్ ఉంది, మనీ మూవ్మెంట్ బిజినెస్లో ఎలా అవ్వాలి, దీని గురించి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మీ వేర్ హౌస్ ప్రాపర్గా స్ట్రక్చర్ అవుతుంది. మీ షెల్ఫ్స్, ర్యాక్స్, మల్టిపుల్ లొకేషన్స్ అన్నీ ప్రాపర్గా సెట్ అవుతుంది. అంటే ప్రోడక్ట్స్ మీ స్టాఫ్ మెమరీ పైన డిపెండెంట్గా ఉండదు, సిస్టమ్ పైన డిపెండెంట్గా ఉంటుంది. ప్రోడక్ట్ మూవ్మెంట్ చాలా ఎఫిషియెంట్గా అవుతుంది. దీని గురించి స్మార్ట్ రూటింగ్ మరియు స్టోరేజ్ రూల్స్లు ఉంటాయి. మాన్యువల్ ఎర్రర్ అవ్వకుండా చూసుకుంటుంది. దీంతోపాటు ప్రోడక్ట్ రిసీవింగ్, సార్టింగ్, డిస్పాచ్ ఇవన్నీ ఒకే సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. ఇది వేరే వ్యక్తులపైన వేరే ప్రాసెసెస్ పైన డిపెండెంట్గా ఉండదు. అలానే ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది చాలా అక్యురేట్గా అవుతుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇలాంటి సిస్టమ్స్ని వాడుకుని లేదా యావరేజ్ కాస్టింగ్ ఇవన్నీ వాడుకుని మీ దగ్గర ఉన్న స్టాకు ఎగ్జాక్ట్లీ వర్త్ ఎంత ఇది మీకు తెలుస్తుంది. స్టాక్ని ప్రాపర్గా రియల్ టైంలో ట్రాక్ చేస్తారు. ఎంత అవైలబుల్గా ఉంది, ఎంత మూమెంట్ అవుతూ ఉంది, ఏది ఎక్స్పైర్ అవుతుంది మీకు ప్రాపర్గా తెలుస్తుంది. అలానే ప్రతి ప్రోడక్ట్ ఫుల్లీ ట్రేసబుల్ అండి. పర్చేజ్ నుండి ఫైనల్ సేల్ వరకు మొత్తం ట్రాక్ అవుతుంది. అలానే ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా, చాలా అక్యురేట్గా బార్ కోడ్ స్కానింగ్ ఫెసిలిటీతో క్లియర్గా అవుతుంది. ఇలా చేసినందుకు ఎర్రర్స్ సిగ్నిఫికెంట్గా తక్కువ అవుతాయి. అందుకేనండి మీ బిజినెస్ని అజంప్షన్స్ పైన రన్ చేయకండి, ప్రాపర్ క్లారిటీతో రన్ చేయండి. అలానే ఇన్ఎఫిషియన్సీస్, లాసెస్ అవ్వకుండా మీ బిజినెస్ని మీరే కాపాడుకోవాలి. దీంతోపాటు మీ ఇన్వెంటరీ పైన స్టక్ అయి ఉన్న క్యాష్ ఉంది కదా, ఆ డబ్బుని ముందు అన్లాక్ చేసుకోవాలి. మీరు గనక ఇలా చేసినట్లయితే ఇదండి ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్. దీంట్లో మీరు ఎలా ఎఫ్డీని మేనేజ్ చేస్తారో అది కూడా ఇంక్లూడెడ్గా ఉంటుంది. అందుకేనండి ఒడు ప్లాట్ఫామ్తో పాటు మీ బిజినెస్ని క్లారిటీతో రన్ చేయండి. దీని గురించి ఎక్కువ సమాచారం మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. ఒడు ప్లాట్ఫామ్లో అన్ని యాప్ల సబ్స్క్రిప్షన్ ఒక్క యూజర్కి నెలకి కేవలం 580 రూపాయలకే దొరుకుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే 12.75 lakh లిమిట్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్లో ఆప్షన్ ఉంది, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్. మీరు కనుక న్యూ ట్యాక్స్ రెజిమ్ ఎంచుకున్నట్లయితే 12 లక్షల రూపాయల వరకు మీరు ఏదైతే సంపాదిస్తారో ఆ డబ్బు గురించి మీరు ₹1 కూడా ట్యాక్స్ చెల్లించవలసిన పని లేదు. దీంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అంటే టెక్నికల్గా 12.75 lakh 12,75,000 రూపాయల వరకు మీ ఇన్కమ్ ఉంటే మీరు ట్యాక్స్ కట్టవలసిన పని లేదు. ఈ 12.75 lakhsలో మీరు సంపాదిస్తున్న శాలరీ
ఎఫ్డి పెట్టారు, దానివల్ల సంపాదిస్తున్న ఇంట్రెస్ట్, వేరే ఇన్కమ్ సోర్సెస్ నుండి మీకు ఏదైతే ఇన్కమ్ వస్తూ ఉందో, జనరేట్ అవుతుందో, వీటన్నిటినీ కలిపి టోటల్ 12.75 lakhs వరకు ఈ బెనిఫిట్ గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇన్కమ్ ఇంత లేదనుకోండి, అలాంటప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమే ఎంచుకోండి. అక్కడ మీ టోటల్ ఇన్కమ్ 12.75 lakh కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కట్టవలసిన పని లేదు. నెక్స్ట్ పాయింట్, మ్యాజిక్ కీ. ఈ మ్యాజిక్ కీ ఏంటి? చాలా సింపుల్ అండి. నేను స్ప్లిట్ చేయట్లేదు, నా ఎఫ్డి పెద్దగానే ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అండి, 10 లక్షల రూపాయలు ఎఫ్డి పెడతాను. అలాంటప్పుడు ఏం చేయాలి? మీ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత ఉండదు అన్నట్లయితే టీడీఎస్ కట్ అయిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసి దాని తర్వాత రిటర్న్స్ పొందాలి అనేం లేదు. ఫామ్ 121 ఫైల్ చేస్తే చాలండి. ఇది ఒక సెల్ఫ్ డిక్లరేషన్. ఇంతకుముందు ఫామ్ 15G మరియు 15H అని ఉండేది. సో జనరల్ సిటిజన్స్ మరియు సీనియర్ సిటిజన్స్, నా ఇన్కమ్ టీడీఎస్ కట్ అయ్యేంత లేదు, నాకు ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో, వడ్డీ జనరేట్ అవుతుందో అందులో కట్ చేయకండి అని సెల్ఫ్ డిక్లరేషన్ బిగినింగ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ అప్పుడే ఫైల్ చేసేటోళ్ళు, దాన్ని డిక్లేర్ చేసేటోళ్ళు. సో దానికి ఫామ్ చేంజ్ అయింది. 15G 15H రెండూ కలిసి ఫామ్ 121 అయ్యింది. సో దీన్ని మీరు సెల్ఫ్ డిక్లరేషన్ గురించి వాడుకుని ఫైల్ చేశారనుకోండి, అప్పుడు కూడా కట్ అవ్వదు టీడీఎస్. కండిషన్ ఏంటంటే మీ ఓవరాల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో వచ్చేంత ఉండకూడదు. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ గురించి అండి. కొంచెం డబ్బు ఉంటుంది, సేఫ్గా ఉండాలి, రెగ్యులర్ ఇన్కమ్ రావాలి, ఎలాంటి ప్రాబ్లం నా ప్రిన్సిపల్ గురించి అవ్వకూడదు. సో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కూడా 1 lakh rupees వరకు టీడీఎస్ కట్ అవ్వకుండా ఒక రూల్ ఉంది. దీన్ని చాలా మంచిగా ఎలా ప్లాన్ చేసుకోవాలి? టీడీఎస్ ఇంతకు ముందు కట్ అయ్యింది, అదొక గోల, అది నాకు వద్దు అనుకున్నట్లయితే మీరు మీ వైఫ్ ఇద్దరూ కూడా సీనియర్ సిటిజన్స్ అనుకోండి, అలాంటప్పుడు 2 లక్షల రూపాయల వరకు టీడీఎస్ కట్ అవ్వకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్, మీ వైఫ్ సీనియర్ సిటిజన్ కాదనుకోండి, అలాంటప్పుడు 1.5 లక్ష రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ గురించి ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అరే ఇది నాకు తెలియదే, నేను ఫామ్ 15G 15H లేదా ఫామ్ 121 ఇదేది ఫైల్ చేయలేదు, టీడీఎస్ ఆల్రెడీ కట్ అయిపోయింది, ఇప్పుడేం చేయాలి? మీరు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ని తీసుకోవాలి. మీ ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేయించాలి. ఫీజు పే చేసినట్లయితే, ఈ టీడీఎస్ గురించి మాత్రమే మీ కన్సర్న్ అయితే చాలా తక్కువ అమౌంట్లోనే ఇది సాల్వ్ అయిపోతుంది. వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేస్తారు. మీరు ట్యాక్స్ స్లాబ్లో వచ్చేంత ఇన్కమ్ మీకు లేదు కాబట్టి ఆ అమౌంట్ టీడీఎస్ ఏదైతే కట్ అయిందో అది మీ అకౌంట్కి రిటర్న్ వస్తుంది. దీంతోపాటు చాలా ఇంపార్టెంట్, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి పాన్ కార్డ్ కంపల్సరీగా సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు సబ్మిట్ చేయలేదనుకోండి, సీనియర్ సిటిజన్కి ఏదో ఒక ఎక్స్క్యూజు అలా కూడా ఉండదు, 20% టీడీఎస్ కట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఆల్రెడీ మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న రూల్స్ని వాడుకుని ట్యాక్స్ కట్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటారు అని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.